మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జూన్ నెల 8వ తేదీ ఆదివారం నుండి జూన్ నెల 14వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం చూసుకున్నట్లయితే జ్యేష్ఠమాస శుక్లపక్ష ద్వాదశి ఆదివారం నుండి జ్యేష్ఠమాస కృష్ణపక్ష తదియ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి అనుకూలతలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలు ఎలా ఉన్నాయి, గ్రహ సంచారాన్ని బట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా మేషంలో సంచారం చేస్తున్న శుక్రుడు, వృషభంలో సంచారం చేస్తున్న సూర్యుడు, ద్వితీయ సూర్యుడు, తృతీయ బుధ గురులు, అలాగే పంచమ కుజకేతువులు, సప్తమ చంద్రుడు, ఏకాదశ రాహువు కొంత మేషరాశి వారికి అనుకూలతను ఇస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఉత్తమ కాలం అని చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు పెరుగుతున్న కొద్దీ డబ్బులు సర్దుబాటు అవుతూ ఉంటాయి. కాబట్టి ఇబ్బంది లేదు. వేగవంతమైనటువంటి ఫలితాలు కూడా అందుకుంటారు. కొంత సంపాదన పెరుగుతుంది. మీదైన రంగంలో మీదైన గుర్తింపును కూడా పొందుతారు. ఈ వారం అంటే వటసావిత్రి పౌర్ణమి బుధవారం నాడు జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఒక శుభవార్త మీరు వినగలుగుతారు. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఇది సరి అయినటువంటి సమయం. రాజకీయ నాయకులు సమాజ సేవ మీద దృష్టి పెట్టండి. అత్యుత్తమమైన ఫలితాలు మీకు వస్తాయి. ప్రజల మధ్య తిరగండి, బాగుంటుంది. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకుండా ఉండగలిగితే మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మరి మేషరాశి వారు ఈ వారం అంతా పౌర్ణమి రోజున వెన్నెల్లో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం మీకు అనుకూలతను ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా గ్రహ సంచారం యోగదాయకంగా ఉంది. ఎందుకంటే రాశిలో బలంగా ఉన్న సూర్యుడు, ద్వితీయ బుధ గురువులు, తృతీయ చతుర్థ కుజకేతువులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఏకాదశంలో ఉన్నటువంటి శని, దశమ రాహువు కొంత వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. సకాలంలో పనులు ఆరంభించకపోతే ఇబ్బంది పడతారు. లోతైన అధ్యయనం తరువాతనే ఏదైనా నిర్ణయం తీసుకోండి. కాలానికి తగినట్టుగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే ఇబ్బంది పడతారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకండి. రాజకీయ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులైనటువంటి వారు ఎవరితో పోట్లాటలు మాత్రం పెట్టుకోవద్దు. మీ చుట్టూ సమస్యలు సృష్టించేటువంటి వారు మీ పక్కలకే తిరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా స్పందించండి, లేకపోతే కష్టానికి తగిన ఫలితాన్ని మీరు పొందలేరు. కాబట్టి స్త్రీలు, పిల్లలు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా లేకపోతే వృషభ రాశి వారు ఇబ్బంది పడతారు. అందువల్ల ఆరోగ్యము యుక్తాహార విహారస్య అన్నట్టుగా ఆహారము విహారము రెండు అనుకూలంగా పెట్టుకోండి. ముఖ్యంగా వృషభ రాశి వారు శివ దర్శనం చేసుకోండి, శివాలయంలో అభిషేకం చేయించుకోండి, వృషభ పూజ, నందీశ్వర పూజ, స్తోత్రపారాయణం చేయండి, అనుకూలత పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా రాశిలోకి బుధుడు వచ్చాడు. అంటే ఇప్పుడు మిథునంలో 2 గ్రహాలు ఉన్నాయి ఈ వారం.
మిథునంలోనే బుధుడు, మిథునంలోనే గురువు. తృతీయమైనటువంటి సింహంలో కుజుడు కేతువు ఉన్నాడు. అలాగే తులలో ఉన్నటువంటి చంద్రుడు, కుంభంలో ఉన్నటువంటి రాహువు, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడు మిథున రాశి వారికి యోగదాయకం. అంటే బుధుడు శుక్రుడు చాలా యోగదాయకంగా ఉన్నారు. మనోబలం పెరుగుతుంది, ఆర్థిక బలం పెరుగుతుంది, ధనయోగం ఉంది. వృధా ఖర్చులను పరిహరించండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాధ్యతగా ఉండండి. రాజకీయ నాయకులు విలువలకు కట్టుబడి పనిచేస్తే మీరు గెలుపు కోసం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. గెలుపు అనేటువంటిది మీ ఇంటి చుట్టే ఉంటుంది. కొన్ని మిత్రుల, శ్రేయోభిలాషుల యొక్క సలహాలు, సూచనలు మీకు బాగానే మేలు చేస్తాయి. కొన్ని పనులు మాత్రం మీ సహనానికి పరీక్ష పెట్టవచ్చు. కాలము మీకు ఎంత ఓపిక ఉందో పరీక్షిస్తుంది. ఓపిక పట్టండి. ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఎవ్వరి మీద పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎంత ఓపిక పడితే అంత విజయం మీదవుతుంది. కష్టాలు వచ్చి మీద పడుతూ ఉంటే ఓపిక కోల్పోతే ఇబ్బంది పడేది కూడా మీరే. కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వక్ర భాష్యాలు, తప్పుడు సూచనలు, తప్పుడు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులను ఆమడ దూరం పెట్టండి. మీ యొక్క విజయం తప్పకుండా ఉంటుంది. ఈ శుక్రవారం రోజున ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగింపచేస్తుంది. వీలైనంత నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి, శివ సహస్రనామ పారాయణం చెయ్యండి. యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశి సంచార ప్రకారంగా కర్కాటక నుంచి ద్వితీయంలో ఉన్న కుజకేతువులు, తృతీయ చతుర్థ చంద్రుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి సూర్యుడు, వ్యయంలో ఉన్నటువంటి బుధ గురువులు. కొంత లాభదాయక ఫలితాలు కర్కాటకానికి ఉన్నాయి. జీవిత ఆశయాలు కార్యరూపం ధరిస్తాయి. అధికార యోగం అనేటువంటిది ఉంది. బుద్ధిబలంతో విజయాలు సాధిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం పైన పట్టు సంపాదిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పొదుపు మదుపు అవసరాన్ని గుర్తించండి. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది. విభేదాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకండి. సున్నితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తుల యొక్క మనస్సును గాయపరచకండి. కఠినమైన మాటలు మాట్లాడకండి. కఠిన నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులు ఎంత శ్రమ పడితే అంత బాగుంటుంది. సత్ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. కర్కాటక రాశి వారు తిరుమల దర్శనం చేసుకోవటం కానీ, వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేయించుకోవడం కానీ, వెంకటేశ్వర వజ్రకవచం చదవడం కానీ, గోవిందనామాలు వినడం కానీ చేస్తే వెంకటేశ్వర అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే సింహంలోనే కుజకేతువుల యొక్క కలయిక ఈ వారంలో జరిగింది. కాబట్టి ఏకాదశంలో ఉన్నటువంటి బుధ గురువుల యొక్క లాభం అనేటువంటిది కొంత సింహరాశి వారికి అనుకూలతను ఇచ్చినప్పటికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి శని కొంత సింహరాశి వారికి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. అందుకే సింహరాశి వారికి మనోబలం అనేటువంటిది చాలా అవసరము. మీరు మనోబలంతో పనులు ప్రారంభించకపోతే ఇబ్బంది పడతారు. ఏకాగ్రత అవసరము. ఆలోచనలు చేసేటప్పుడు స్పష్టత లేకపోతే ఆలోచనలు కొంత ఇబ్బంది కలుగుతాయి. ఒత్తిడి వల్ల పొరపాట్లకు ఆస్కారం అనేటువంటిది ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంత పరీక్షా సమయము అని చెప్పవచ్చు. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మిత్రుల సలహాలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారముల యందు ఆచితూచి అడుగు వేయండి. మీదైన రంగంలో మీకు ఒక గుర్తింపు అనేటువంటిది ఈ వారం తప్పకుండా వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పట్టమనేటువంటిది సింహరాశి వారికి తప్పకపోవచ్చు. సింహరాశి స్త్రీలు ఆలోచనలు స్పష్టంగా ఉండేట్టుగా చూసుకోండి. ఎదుటి వ్యక్తులను బాధ పెట్టే ప్రయత్నములు ఎప్పుడూ కూడా చేయకండి.
సింహరాశి వారు శివాభిషేకం చేయించుకోవటం, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, అలాగే ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం చేయటం, ఇవి మీకు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ప్రకారంగా నవమంలో ఉన్నటువంటి బుధ గురువుల యొక్క కలయిక కొంత ప్రభావం చూపిస్తోంది. అదృష్టం అనేటువంటిది వరిస్తోంది. ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఒక రకంగా ఆశించిన ఫలితాలైతే ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి పునాదులైతే పడతాయి. మీ చుట్టూ సమస్యలు సృష్టించేటువంటి వారు మీ చుట్టూయే ఉన్నారు. అటువంటి వారి పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు కలిసొస్తాయి. భూసంపద వల్ల డబ్బులనేటువంటివి మీకు పెరుగుతాయి. కీర్తి పెరుగుతుంది. లక్ష్మీదేవత కృపాకటాక్షాలనేటువంటివి వాటి వల్ల ఈ వారం మధ్యలో ఒక శుభవార్త అనేటువంటిది వింటారు. కాబట్టి శుక్రవారము నాడు, శనివారం రోజున ఈ 2 రోజులు కూడా లక్ష్మీ అష్టోత్తరంతో, శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో అమ్మవారి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి కొంత గ్రహ సంచార ప్రకారంగా తులలో ఈ వారం సంచారం చేసేటువంటి చంద్రుడు, తుల నుంచి పంచమంలో ఉన్నటువంటి రాహువు, షష్ఠ శని, సప్తమ శుక్రుడు, అష్టమ సూర్యుడు, భాగ్యంలో ఉన్నటువంటి బుధ గురువుల యొక్క కలయిక కొంత మీకు చక్కటి ఫలితాలను ఇచ్చే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. తులారాశి వారికి ఈ వారం అధికార లాభం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ప్రముఖుల ప్రోత్సాహము లభిస్తుంది. మీ నైపుణ్యాన్ని నలుగురు కూడా గుర్తిస్తారు. అలాగే జీవితాశయం అనేటువంటిది కూడా నెరవేరుతుంది. మీదైన నైపుణ్యంతో వ్యాపార నష్టాలను కూడా అధిగమిస్తారు. మిత్రుల సహాయం అనేటువంటిది కూడా అందుతుంది. ఆర్థిక అభివృద్ధికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. సమాజ సేవకు రాజకీయ నాయకులు కొంత టయాన్ని కేటాయించగలిగితే మంచి విజయాలు అందుకుంటారు. ఒత్తిడి అనేటువంటిది ఎంత పెరిగితే అన్ని పొరపాట్లు అనేటువంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఒత్తిడి పెరగకుండా కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. తులారాశి వారు, తులారాశి స్త్రీలకు ఈ వారము ఒక మంచి బహుమానం అనేటువంటిది కూడా లభించవచ్చు. తులారాశి వారు విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, హనుమాన్ చాలీసా పారాయణం ఈ వారమంతా చేయడం చాలా వరకు మీకు యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి చూసుకున్నట్లయితే చతుర్థ రాహువు, పంచమ శని, షష్ఠ శుక్రుడు, సప్తమ సూర్యుడు, అష్టమ బుధ గురువులు కొంత వృశ్చిక రాశి వారి మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఈ వారము మధ్యస్థంగా ఉంటుంది. వ్యాపారం అనేటువంటిది విస్తరింపజేసే దిశగా అడుగులు పడతాయి, కానీ కొంత సఫలం కాకపోవచ్చు. భూ గృహ వాహనాదులు కొనాలి అన్నా, అమ్మాలి అన్నా కొంత ఆలోచన చెయ్యండి. సజ్జన సాంగత్యంతో కాలం మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. చిన్న చిన్న అవరోధాలు మీకు వచ్చినప్పటికీ కూడా వాటిని మనస్సులోకి తీసుకోకండి. ఇతరుల విషయాల యందు జోక్యం అనేటువంటిది వద్దు. పనుల వాయిదా అనేటువంటిది మీకు ఒత్తిడిని కూడా పెంచుతుంది. వ్యాపారం పైన పట్టు సాధిస్తారు. వక్రభాష్యాలు ఇచ్చేటువంటి వారితో జాగ్రత్తగా లేకపోతే మీ మనస్సు అనేటువంటిది పాడవుతుంది. కాబట్టి చెత్త సలహాలు ఇచ్చేటువంటి వారిని, చెడు సలహాలు ఇచ్చేటువంటి వారిని వీలైనంత దూరం పెట్టి పాజిటివ్ థింకింగ్, సానుకూల దృక్పథం వీటితో మీరు ముందడుగు వేస్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము రాత్రి చంద్రోదయం సమయంలో చేయండి.
అమ్మ అనుగ్రహంతో అనేక విజయాలు మీరు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఇప్పుడు ఈ వారం కొంత గ్రహ సంచారం అనేటువంటిది బాగానే ఉంది. ముఖ్యంగా ధనుస్సు నుంచి 3వ స్థానంలో రాహువు, చతుర్థ శని, పంచమ శుక్రుడు, సప్తమ సూర్యుడు, అష్టమ బుధ గురువులు, అలాగే దశమంలో కుజకేతువులు. కాబట్టి ఇక్కడ ధనుస్సు రాశి వారికి శని యొక్క ప్రభావం అనేది కొంత ఇబ్బంది పెడుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అయితే మనోబలం అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధనధాన్య వృద్ధి అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా అందుకుంటారు. లక్ష్యాన్ని సాధించాలి అంటే ఓర్పు, నేర్పు, కూర్పు, తీర్పు ఈ 4 మీకు అవసరం. కాబట్టి జాగ్రత్త పడండి. కోర్టు వ్యవహారాదుల యందు వాదనలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సమాజ సేవకు సమయం కేటాయించండి. మీ చుట్టూ సమస్యలు సృష్టించేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా స్పందించండి. భూలాభం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక వ్యవహారముల యందు ఆచితూచి అడుగు వేయటం అనేటువంటిది కూడా మంచిది. ధనుస్సు రాశి వారు మహాగణపతి ధ్యానము చేయటము, మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అత్యుత్తమమైన ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు, తృతీయ శని, చతుర్థ శుక్రుడు, పంచమ సూర్యుడు. కొంత గ్రహ సంచారం బాగుంది. మకర రాశి వారికి లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కలగబోతూ ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కాలం అన్ని విధాలుగా సహకరిస్తోంది. మకర రాశికి దైవబలం అనేటువంటిది వీరికి అద్భుతంగా ఉందండి. కాబట్టి ఉద్యోగులు నమ్మకంతో పనిచేయండి. వ్యాపారపరంగా కొంత కృషి అనేటువంటిది అవసరమవుతుంది. మొహమాటం పనికిరాదు. భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. మీదైన రంగంలో గుర్తింపు లభిస్తుంది. మిత్రుల సలహాలు సూచనలు తీసుకోండి. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు జాగ్రత్తగా అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మొహమాటం పడకండి. మొహమాటంతో ఇబ్బందులు పడతారు. ఈ వారాంతంలో ఒక ఆపత్తి నుంచి కూడా బయటపడతారు. 11వ తేదీ బుధవారము, 12వ తేదీ గురువారము ఈ 2 రోజులు కూడా విష్ణు సహస్రనామము, శివ సహస్రనామ పారాయణాదులు చెయ్యండి. మకర రాశి వారికి తిరుగు లేకుండా ఈ వారం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న రాహువు, ద్వితీయ శని, తృతీయ శుక్రుడు, చతుర్థ సూర్యుడు, పంచమ బుధ గురులు కొంత ప్రభావవంతమైనటువంటి అనుకూలతను కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. శుభాలు జరుగుతాయి. గతకాలం ఏదైతే కష్టం ఉందో ఆ కష్టకాలం తొలగిపోతోంది. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. అధికారుల యొక్క అండదండల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దీర్ఘకాలం నుంచి వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా ఈ శుక్ర శనివారాల్లో కూడా ఒక కొలిక్కి రావచ్చు. నిర్ణయాల్లో కొంత దూకుడు అవసరము. శుభకార్యముల యందు పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక వార్త ఈ శుక్రవారం నాడు మీకు మరింత ఆనందాన్ని కూడా కలిగింపజేస్తుంది. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడండి. ఒత్తిడి వల్ల పొరపాట్లకు ఆస్కారం ఉంది కాబట్టి ఒత్తిడి లేకుండా విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మొహమాటం అనేటువంటిది మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుంభరాశి వారు ఈ వారమంతా ప్రతిరోజు శివాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు శివాలయ దర్శనం చెయ్యండి. ప్రతిరోజు శివ పంచాక్షరి జపం చెయ్యండి. శివుడు మిమ్మల్ని కాపాడుతాడు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము గ్రహ సంచార ప్రకారంగా రాశిలో శని, ద్వితీయ శుక్రుడు, తృతీయ సూర్యుడు, చతుర్థ బుధ గురువులు అంటే వరుసగా గ్రహముల యొక్క ప్రభావము మీనరాశి మీద ఉంది. కొంత ఏలిననాటి శని దోషము తీవ్ర మనస్తాపాలను పెంచుతూ ఉంటుంది. ఏ మాట మీరు మాట్లాడినా అది మీకు వక్రంగా ఒక ఎదురు దెబ్బ కొట్టడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతారు.
ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టం మీద సాధించగలుగుతారు. గతంతో పోలిస్తే కొంత మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆశావహ దృక్పథంతో ఉండడం కంటే మీరు చేయతగింది కూడా ఏమీ లేదు. కొన్ని అవరోధాలు ఎదురైతే వాటిని తెలివిగా తప్పించుకోండి. అనుకోని ఖర్చులు ఉంటాయి. అపరిచితులను విశ్వసించకండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. వ్యాపారంలో సమయానుకూలంగా స్పందించండి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. సకాలంలో పనులు ఆరంభించండి. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన పెంచుకోండి. కొంత దూకుడు తగ్గించుకోండి. చెడు మాటలు మాట్లాడకండి. చెడు వినకండి. చెడు ఆలోచనలు చేయకండి. కాలంతో పాటుగా ఓపిక పట్టండి. మీకు అన్నీ అనుకూలంగా మారిపోతాయి. మీనరాశి వారు ప్రతిరోజు గణపతి ఆరాధన చెయ్యండి. మీకు తిరుగులేనటువంటి సంపద రావచ్చు. అనుకూలత పెరగవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి మిశ్రమ శుభాశుభ పరిహార అద్భుత ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాం. మీ అందరినీ మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడు అనుగ్రహించాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.